ఖమ్మం, వరంగల్, నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ జరుగుతోంది. పోలైన ఓట్లు 24,139 కాగా 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కౌంటింగ్కి 250 మంది సిబ్బందిని నియమించగా 25 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు 2 కౌంటింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ను నియమించారు. మొత్తం ఓట్లలో సగానికంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థి గెలవనున్నారు. మొదటి ప్రాధాన్యతతో గెలుపు కోటా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. విశాఖ, ఏలూరు, గుంటూరు, కరీంనగర్, నల్గొండలో ఈ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఏపీలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 1 టీచర్ ఎమ్మెల్సీ, ఇటు తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీలు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈరోజు సాయంత్రానికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చేందుకు 2 నుంచి 3 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఖమ్మం, వరంగల్, నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ జరుగుతోంది. పోలైన ఓట్లు 24,139 కాగా 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కౌంటింగ్కి 250 మంది సిబ్బందిని నియమించగా 25 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు 2 కౌంటింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ను నియమించారు. మొత్తం ఓట్లలో సగానికంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థి గెలవనున్నారు. మొదటి ప్రాధాన్యతతో గెలుపు కోటా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కరీంనగర్ మరియు నల్గొండలో అటు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. విజయభాస్కర్, కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది, అటు బందోబస్తుకు సంబంధించిన అంశాలేంటి, అదేవిధంగా ఏ టైంలోపు ఫలితం తేలే అవకాశం ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి విజయభాస్కర్? అధికారులు ముందుగానే అంచనా వేసిన విధంగా మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం సరిగ్గా 8 గంటల సమయానికల్లా అందుకు చేరుకున్నారు. అయితే ఆయా పార్టీల అభ్యర్థులు ముందే ఆ సీట్లన్నింటినీ కూడా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ముందుగా బండల్స్ అన్నింటినీ కూడా కట్టలు కడతా ఉన్నటువంటి ఆ నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముందుగా సెగ్రిగేట్ చేసేందుకైతే సమయం ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే దాదాపు 2,50,000 పైచిలకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు పూర్తి అయినటువంటి నేపథ్యంలో ఓటింగ్ అవకాశం ఉపయోగించుకున్నారు. అయితే అందులో ముందుగా బండలు కడతా ఉన్నారో కడుతున్నటువంటి సమయంలో కూడా ఎవరైతే పోల్ అంటే కాలిపోయినటువంటి ఓట్లు, చెల్లని ఓట్లు ఏవైతే ఉంటే అవన్నీ కూడా సెగ్రిగేట్ చేసేందుకు సమయం పడుతుంది. ముందుగానే అధికారులు భావించినట్టుగా ఎక్కువ సమయం తీసుకుంటా ఉంది. ఎందుకంటే 3 విడతల్లో కూడా షిఫ్ట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో షిఫ్ట్ దాదాపు 10 గంటల సమయానికి పూర్తి కానుంది. ఆ సమయానికి ముందుగానే ముందస్తుగానే అభ్యర్థులందరికీ కూడా పెద్ద ప్రక్రియ కావడంతో వారందరికీ కూడా పోలింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. ఇక ముందస్తుగానే అన్ని బాక్స్ లో వద్ద ఎక్కడైతే ఓపెన్ చేస్తా ఉన్నారో అవన్నిటి కూడా మొత్తం కూడా
ప్రతిదీ సీసీ కెమెరా నిఘాలో సీసీ ఫుటేజ్ నిఘాలో కూడా ఉండేట్లుగా ఏర్పాట్లు తీసుకున్నారు. వారికి ఇన్ఛార్జీలుగా ఏవైనా సందేహాలు ఉన్నా వారికి ఉన్నటువంటి ఇన్ఛార్జీల వద్ద వెళ్ళి అవి చెప్పుకోవాలని కూడా చెప్పినటువంటి నేపథ్యం కనిపించింది. దాదాపు సాయంత్రం 4 నుంచి 5 సమయం వరకు వీటన్నింటినీ కూడా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి సెగ్రిగేట్ చేసేటువంటి ప్రక్రియ కూడా సాగుతా ఉంది. సంబంధించినటువంటి రిజల్ట్ రావడానికి దాదాపు 2 నుంచి 3 రోజుల సమయం పడుతుందని చెప్పేసి భావించారు. అయితే టీచర్ సంబంధించినటువంటిది ప్రక్రియ అయితే కూడా తక్కువగా ఓటింగ్ కావడంతో అవన్నీ కూడా సాయంత్రం వరకు కొలిక్కి వస్తాయి, రిజల్ట్స్ కూడా తెలిసిపోతాయని కూడా చెప్తా ఉన్నారు. ముందస్తుగా ఎలిమినేటెడ్ ప్రక్రియ ఉంటుంది. దాదాపు మొదటి ప్రాధాన్యత ఓటింగ్ లో 50% తీసుకుంటారు. 50+1 అంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా 50% వారిని విజేతగా ప్రకటిస్తారు. కానీ తగ్గట్టుగా అనుకున్నట్టుగా 50% వస్తుందా లేదా అంటే మొదటి ప్రాధాన్యతలో రానట్లయితే దాన్ని రెండో ప్రాధాన్యతకు వెళ్ళడం, రెండో దానిలో కూడా లేదంటే మూడో ప్రాధాన్యతకు వెళ్ళడం, ఎలిమినేటర్ ప్రక్రియ కింద నుంచి కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రాసెస్ అయితే పడుతుంది అని చెప్పేసి ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్పారు. ఆ విధంగా ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. గతంలో చూసినట్లయితే దాదాపు 3 రోజుల సమయం పట్టింది. అదే గతంతో పోలిస్తే ఓట్ బ్యాంకింగ్ పెరిగినటువంటి తరుణంలో దాదాపు 2 నుంచి 3 రోజులు పడుతుందని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం భావిస్తుంది. ఆ రకంగానే వారందరికీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. షిఫ్ట్ల వారిగా రోజు అంటే దాదాపు 8 గంటలకు ఒక షిఫ్ట్ చొప్పున సిబ్బందిని కూడా నియమించారు. ఆ సిబ్బంది అందరూ కూడా అధికారులు ఎప్పుడైతే ఉదయం 8 గంటలు అంటే దాదాపు 7 గంటల సమయానికి వాళ్ళు చేరుకున్నటువంటి ప్రాసెస్ అయితే సుజోగా ఇప్పటి వరకు అయితే జరుగుతా ఉంది. అయితే కాస్త సమయం అటు ఇటు అయినప్పటికీ కూడా నిరంతర ప్రక్రియ కొనసాగేందుకు కూడా పోలింగ్ అధికారులు ఈ అన్నింటినీ కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఇక దాదాపు ఈ అంబేద్కర్ స్టేడియానికి దాదాపు 100 మీటర్ల మేరానే మొత్తం వెహికల్స్ అన్ని కూడా నిలుపుదల చేసినటువంటి పరిణామం కనిపించింది. 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అన్నోన్ పర్సన్ లోపలికి అలౌట్ చేయడం లేదు. ఎవరైతే పాస్లు ఉన్నారో ఆ పాస్ల వారిని తప్ప సిబ్బందిని, అదేవిధంగా ఎన్నికల సిబ్బందిని తప్ప ఎవరిని కూడా లోనికి అనుమతించినటువంటి ప్రక్రియ. అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఆ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు కూడా ఎవరు కూడా అక్కడికి రావద్దు అని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరికైతే సిబ్బందికి టైం ఇచ్చారో వారి టైమింగ్ లను కూడా ఏర్పాటు చేశారు. ఆ టైమింగ్ కి ఒక 1 అవర్ ముందుగానే అలౌట్ చేస్తున్నారు తప్ప వారిని కూడా అనుమతించకుండా పూర్తి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. వీరితో పాటు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ప్రక్రియ అయితే కూడా కొనసాగుతా ఉంది. దాదాపు 2 రోజుల సమయం అయితే పడుతుంది. అయితే ఈ రోజు సాయంత్రంగా లేదంటే కాస్త మరో 4 గంటలు లేట్ అయినప్పుడు టీచర్ల ఎమ్మెల్యే సంబంధించినటువంటి విజేతను ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు మొదటి ప్రాధాన్యత ఓటులోనే వారి భవితవ్యం తెలుపుకోనుంది. అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ పాటు బీఎస్పీ పార్టీకి సంబంధించి ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి ముగ్గురు మధ్య పోటాపోటీ అయితే మనకు అక్కడ చూసుకోవచ్చు. మొత్తానికి అభ్యర్థుల భవితవ్యం తేలాలంటే మరింత సమయం అయితే పట్టనుంది. దీనికి సంబంధించి అయితే ఇటు అధికార యంత్రాంగం అనుకున్న అటు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ ఏరియాలలో 144 సెక్షన్ ఏర్పాటు చేసి భద్రతను సమీక్షిస్తున్నటువంటి నేపథ్యం మనం అక్కడ చూడాలి. 3 పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశంగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే 2 రోజుల పాటు ఈ ఉత్కంఠ అయితే తప్పనిసరిగా ఉంటుందని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ విజయ్ భాస్కర్.